ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానం సఫలత. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ వాక్యము ఎవరైతే దేవుని యందు ఆపత్కాలమందు ప్రార్థన చేస్తారో దేవుడు వారికి జవాబు ఇస్తాడని కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఈ మాట చెప్పడం జరిగింది కీర్తనల గ్రంథంలో. అయితే దేవుడు నీకు నాకు సఫలత ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా చూస్తే ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనం ప్రకారము, ఎవరైతే దేవుని సన్నిధిలో జీవిస్తారో వారికి సఫలత దొరుకుతూ ఉందని దేవుని వాక్యము రాయబడుతూ ఉంది. అంటే అబ్రహాము జీవితంలో ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఎలియాజరు యొక్క ప్రయాణము అంతయు కూడా సఫలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము మొదట దేవుని సన్నిధిలో ఉన్నాడు. అయితే ఈ దినకాల సమయంలో నీ ఆలోచన, నా ఆలోచన సఫలపరచబడాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధానంలో జీవించే వారముగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది దేవుని సన్నిధిలో వెదికేవారు కొదువైపోతూ ఉంటున్నారు. అబ్రహాము అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో జీవించి సఫలత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా చూస్తే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనం ప్రకారము, దేవుని వాక్యములో మనము జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో మన జీవితంలో సఫలత దొరుకుతూ ఉంది. అనేక మంది దేవుని వాక్యము చదవడంలో కూడా ఆసక్తిని చూపించలేని దినాల్లో మనందరం కూడా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యం చదవలేని స్థితిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే మన జీవితంలో సఫలపరచబడాలన్నా, మనము ఒక విజయాన్ని సాధించాలన్నా దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ కూడా మనము జీవించే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారము, ఎవరైతే దేవుని యందు భయభక్తులతో జీవిస్తారో వారి యొక్క కార్యాలను దేవుడు సఫలపరుస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి, భయము భక్తి రెండూ కలిగి ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు సఫలపరుస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ 3 విషయాల్లో ఇక్కడ నెహెమ్యా కూడా భయభక్తులు కలిగి దేవుని యందు జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇటు 3 అనుభవాల్లో ఎవరైతే ఉంటారో వారందరి జీవితాల్లో సఫలత ఉంటుందని మనం తెలుసుకోగలం. మొదటిగా చూస్తే దేవుని సన్నిధిలో జీవించాలి. రెండో విషయంగా దేవుని వాక్యంలో మనం జీవించాలి. మూడవదిగా చూస్తే దేవుని యందు భయభక్తులతో మనం జీవించాలి. అనేక మంది దేవుని సన్నిధానంలో ఉంటున్నారు కానీ దేవుని వాక్యంలో కూడా జీవిస్తూ ఉంటున్నారు కానీ దేవుని యందు భయభక్తులతో అనేక మంది జీవించలేని స్థితిలో ఈ లోకంలో మనం ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ 3 ఎవరైతే చేస్తారో, ఈ 3 ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా దేవుని దగ్గర నుండి సఫలత పొందుకుంటారు. దేవుడు వారందరికీ కూడా సఫలత ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను నీవే అర్పణగా దేవునికి సమర్పించుకుని యథార్థముగా దేవుణ్ణి ఆరాధిస్తావో దేవుడు నీ జీవితమును, నీ ఆరాధనను, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించి నీ కోరిక యావత్తు అంతటిని కూడా
ఆయన సిద్ధింపచేసి సఫలపరుస్తాడు. ఇలాంటి సఫలత నా జీవితాల్లో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సఫలత మనందరము కూడా పొందుకోవాలంటే ఈ 3 అనుభవాల్లో మనందరము కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి సఫలత మన జీవితాల్లో దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.